మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనండి అలా అంటారు? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మార్పే ఈ తీర్పు అంటున్నారు కదా. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, చాలా ఊర్లు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కల్లే వేసాం. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే బియ్యం ధర ఎక్కడ బయట వస్తాయని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? ఎవరు మంచిదే కాదని, మంచి పని చేస్తాడు, ఎవరు కాదంటారు? ఏం పర్లేదు, పెట్టచ్చు. అది ఉపయోగపడతాయి, అంతవరకు కరెక్ట్. అది నష్టం ఏమైనా ఉందనుకున్నారండి? నష్టం ఏముంది? వాళ్ళు 5 రూపాయలు అన్నం పెడతారు, ఎవరు పెడతారు ఇప్పుడు? తర్వాత నష్టమేం లేదు, నష్టమే లేదండి. పెడతాం మంచిదేనండి, పెట్టడం మంచిదే. పేదవాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు టిఫిన్లు కానీ వాళ్ళు తినాలంటే తినలేరు. బయట 30 రూపాయలు అంది 3 ఐటెం రావట్లా, ఇక 5 రూపాయలకు అవుతుంది. ఇది బెటరా అది బెటరా? ఆ విధంగా చూస్తున్నా కూడా ఇట్లా ఈ పథకానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నాయని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు లేదండి? అలా పెట్టకూడదు అసలు, దీనికి సంబంధం లేదు. ఇది దీనికి దానికి వాళ్ళకి చెప్తే ఏ సంబంధం లేదు. దీనికి పేదోళ్ళు పెట్టేదానికి ఖర్చు అయిపోతుందంటే ఎట్లాగా? నిజమైన పేదలకి అందుతుందా భోజనం అక్కడ? అది అక్కడ ఉండి చూడాలి తప్ప మనకి ఏదో నోటు అని చెప్పడం కాదు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీసేయడం జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది, పేదోళ్ళు తినట్లేదు, పార్టీ వాళ్ళే వస్తున్నారు అక్కడికి, అందుకే మేము తీసేస్తున్నామంటే తీసేయడం జరిగింది. అప్పుడు అది రాంగ్ అనేది. అదేంటి తీసి ఆ పేరు వాళ్ళకి వెళ్తుందని తీసేయడం తప్ప ఏం లేదు, అంతే. అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం జనానికి ఉపయోగం అండి, ఉపయోగపడేదే కదా. వేస్ట్ అయితే పోనీ మేము అన్నట్టు అది వేస్ట్ అండి, ఎందుకు అనవసరం అండి. సోమరిపోతులు చేస్తున్నారు ఇంకా అని కొంతమంది విమర్శిస్తున్నారు. దాన్ని మనం ఏం చేయలేము సార్. ఉన్నారు పని పడలేని వాళ్ళు ఉన్నారు. పొద్దున వెళ్ళి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఈ అన్నా క్యాంటీన్ కన్నా స్టేషన్ దగ్గర కొన్ని కోడల్లో బ్యారేజీ మీద వ్యాన్లు తీసుకెళ్ళి పెడుతున్నారు. మరి ఆడ పరిస్థితి ఏంటి? వాడు తింటున్నాడు, పడుకుంటున్నాడు, మళ్ళీ సేమ్ టైం అవుతుంది. మళ్ళీ మనం తినలేం, వాళ్ళ 12 వచ్చేస్తుంది భోజనం. నేను అదే చూస్తుంటారు, వీడియోనేం కదా మనకి 12:30 ఇంకా తినలేదు అనుకున్నాం. సకాలం మళ్ళీ అన్ని రకాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఐటమ్స్. దాన్ని మనం ఏం చేస్తాం? వద్దంటామా? పెట్టేవాళ్ళని మనం పెట్టబోకుండా ఇంకోళ్ళని ఎందుకు అంటామండి? 15వ తారీఖు నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేయబోతున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? మంచిదేనమ్మా. ఇప్పుడు పేదవాడికి ఉన్నాడు, పేదవాడు మరి ఇప్పుడు రిక్షా వాళ్ళు ఉన్నారు, వాడికి మరి ఇంటికాడ సరైన ఫుడ్ లేక రోడ్డు పడుకొని ఉంటున్నారు. కాబట్టి అన్న క్యాంటీన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పేదవాడే కాదు, పెళ్ళాలు లేని ఉంటాడు. నేను మా ఊర్లో ఉన్న 2-3 చూశాను, పెళ్ళాలు లేని వాళ్ళు ఏదో పని చేసుకొని ఆ టయానికి ఆడికి వెళ్ళిపోతున్నారు. ఆడికి వెళ్ళిపోయి పొద్దు తినేసి వచ్చేస్తున్నారు. ఆడికి వచ్చి అప్పుడు కూలి చేసుకుంటారమ్మా. ఆడికి ఎంత తక్కువ కూలి వస్తుంది. ఆడితో పెళ్ళాలు లేనాడు మళ్ళీ వంట చేసుకొని గిల్లి మళ్ళీ తోముకొని వండుకోలేడు కదా, అక్కడ పెడుతున్నారు. మధ్యాహ్నం పడే తినేస్తున్నాడు, తీసుకు ప్రశాంతంగా ఉంది కదా. రోజుకి అన్న క్యాంటీన్ల ద్వారా 100 నుంచి 200 మందికి వేస్తున్నారు. అది కూడా నియోజకవర్గంలో ఒకటే పెడుతున్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారుగా. అమ్మా ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాము, సినిమా టికెట్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? సో మనకు కావాలనుకుంటే ఆ టయానికి వాళ్ళు ఏ టైంకి పెడుతున్నారో, ఏ టైం నుంచి ఏ టైం పెడతారో అందరికీ మీరు రోజు తినేవాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. ఆ టైంకి వెళ్ళాలి మీరు. మొత్తం అప్పుడు ప్లాన్ చేసుకొని ఇంతమందికి వండుతున్నాం, ఈరోజు 200 మందికి వండుతున్నాము, ఇంతమందికి పెడతాం అన్న ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత 1 అవర్ 1.5 అవర్ పెట్టాలి కానీ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు వెళ్తే ఎక్కడ పెడతారు వాళ్ళు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది అంటే పేదవాళ్ళకి అందే అవకాశం ఉండదు. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వాళ్ళే తినేస్తారు తక్కువ రేటుకి అంటారు. అది రాంగ్. అది పేదవాళ్ళ కోసం పెట్టింది కానీ అది రాంగ్. అది అందరికీ పెడతారు. పేదవాడు అన్నోడికి ఇప్పుడు అబ్బాయి వస్తాడు, ఆకలి అవుతుంది, తినొస్తాడు. పార్టీ కార్యకర్తల కోసం అన్న క్యాంటీన్ పెట్టడం అనేది అది తప్పుడు మాట. అది పేదలు ఎవరు తినే అవకాశం ఉండదు, ఎక్కువగా పార్టీ వాళ్ళే వెళ్ళిపోతారు. 100 నుంచి 200 మంది వాళ్ళే తినేస్తారు రోజుకి అని అంటున్నారు. అది నేను అక్కడ చూడలే. మరి అది నువ్వు అంటాం కానీ నేను పార్టీ వాళ్ళు తింటున్నారు అక్కడ చెప్పని ఇక్కడ వినలా. పేదవాడే తింటున్నాడు కానీ రిక్షా వాళ్ళు, బొక్షా వాళ్ళు వీళ్ళు తింటున్నారు తప్పితే అది నేను యాక్చువల్గా ఒప్పుకోను. అది పార్టీ కార్యకర్త వచ్చి తినేస్తున్నారు వండిందంతా అన్నది
అది తప్పు. అది అన్న క్యాంటీన్లు ప్రారంభం చేయబోతున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా, మంచిదేనంటారా? పేద ప్రజల ప్రతి ఒక్కరు కూడా అన్న క్యాంటీన్ వల్ల 5 రూపాయల భోజనం తింటున్నారు, ఆకలి తీరుస్తున్నాడు. చాలా మంచి పని అది, చాలా మంచి పని. ఎంతోమంది నిరుపేదలు పనులు లేక రోడ్ల మీద తిరిగిన వాళ్ళందరూ 5 రూపాయలు అంటే అన్న క్యాంటీన్కి వెళ్ళి తింటున్నారు. అది ఎంతమంది వస్తే ఎంతమంది పెట్టరు, కొద్ది మందికే పెడతారు అని అంటారు కదా. ఇప్పుడు భోజనాలకు వెళ్తాం, ఎవరి ముందు వెళ్తే వాళ్ళు ఇప్పుడు 1000 మందికి చెప్తారండి. 1200 మంది వచ్చారనుకో, 1000 మంది అయిపోయిన తర్వాత 200 మందికి లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు లేటుగా వస్తే మాది వీళ్ళు తప్పు కాదుగా. ఏదో ఫస్ట్ భోజనం వాడికి ఫస్ట్ భోజనమే ఏంటి. ఇప్పుడు వాళ్ళు 1000 మందికి వండించుకుంటారు, 1200 మంది 1500 మంది వచ్చేసారనుకో, ఆ 1500 మంది తర్వాత ముందు 1000 మంది ఎవరైతే ముందు వెళ్తారో 1000 మందికే భోజనం దొరికింది. తర్వాత చేసి వాళ్ళు దొరకదు, దానికి ఎవరేం చేస్తారు? నియోజకవర్గానికి కేవలం ఒకటే పెడుతున్నారు, ఆ ఒకదాని వల్ల ఎక్కువగా ఎవరికి ఉపయోగం ఉండదు కదా, ఎక్కువ మందికి అని కొంతమంది అంటున్నారు. అవి ఎన్ని పెడుతున్నారని నాకు తెలియదు. నియోజకవర్గం 1 పెడుతున్నారు 2 పెడుతున్నారు నాకు తెలియదు. అది మాత్రం అన్నా క్యాంటీన్ మాత్రం ప్రతి పేదవాడికి మంచిదేనా? మంచిది, మాలాంటి వాళ్ళకి నిరుపేదలకు చాలా మంచిది. కాదు పర్వాలేదు. అది గతం అంత ముందు ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళా 2 సార్లు తిన్నా, బాగానే ఉంది. బాగానే ఉంది. 5 రూపాయలకే తక్కువగా నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? నిశ్చయంగా ఇంకా అదే నాణ్యంలే, మనకు పట్ట తెప్పడానికే తెప్పలేదు. పర్వాలేదు. అంటే 5 సంవత్సరాలు లేదు ఆ పథకం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చా. ఇది ఏంటంటే పని చేసేవాడికి కూడుందని సోమరిపోతూ పెంచుకుంటారు, అది వాస్తవమే. ఇప్పుడు ఏం వెళ్తాలే అని తాగుపోతాడు, ఏముందంటే వెళ్ళాం ఆ పని చేసాం కదా, కూడు దొరికింది ఇంకా చాలా అనుకుంటాడు. తక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచింది, అదొక తప్పు. ఆడ పెట్టింది ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. చెడు కూడా ఉంది. ఇప్పుడు సోమరిపోతూ ఇప్పుడు ఉంది, వీళ్ళు పనికి వెళ్ళలేదు, 500 పోయినాయి, ఏమో కోట వేసుకుంటాను, అన్నం ఆకలి అవుతుందిలే కదా, అది ఉంది 5 రూపాయలు అని అంట. మరి ఇంట్లో వాళ్ళు పెట్టాలిగా, అది చాలా అధికాడు ఉంది. అది 5 రూపాయలు అన్నం పెట్టేస్తున్నాడని ఇంట్లో వాళ్ళు ఎంతమంది అల్లాడతల్లా. మనం ఆలోచించు, నువ్వు ఆలోచించలే. నేను అనేది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉండదు. మంచిగా ఉంటుందో చెడు అంత అదే ప్రాబ్లం. పెడితే మంచిదే. ఇంకా ఏం పని చేతగానోడు అది తిని కూర్చుంటాడు, ఇంకా పని చేసేవాడు వాడి తప్పులు ఆడిపాడు. సోమరిపోతులు అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైనా కానీ అది పబ్లిక్ 100కు 100. చంద్రబాబు వచ్చినా ఏమి లేదు, ఎవరు వచ్చినా మనం చేసేది ఏమి లేదు, మన కష్టం మనం పాడడం తప్ప. అంటే 5 రూపాయల భోజనం మంచిదే పెట్టినందుకు. ఏంటంటే తాగుబోతులు ఎక్కువైపోయారు ఇప్పుడు. అలా సీపు కోట వచ్చేసింది. నేను తాగుపోతే నేను తాగనని చచ్చారు తమ్మంట్లా, నేను సీపే తాగుతా. పనికి వెళ్ళి 2 రోజులు వెళ్ళక గొడవ వచ్చింది, ఆ 2 రోజులు పని చేసి అక్కడ అన్నం పెడతాను వెళ్ళిపోతాం. మళ్ళీ వీడి గురించి ఆడెత్తుక్కొని రావడం ఇవన్నీ ఉండవు అంతే. ఇంకే నియోజకవర్గానికి ఒకటే పెడుతున్నారు, 100 మంది నుంచి 150 మందికి ఎత్తున్నారు, మిగతా ఇంకెవరికి పెట్టరు, అట్లా తక్కువ మందికి భోజనం అందిస్తున్నారు కదా అని ఇబ్బంది. అది చాలామంది అప్పుడు ఇదివరకు అలా పెట్టలేదుగా, ఎవరికి అందొచ్చినా వాళ్ళకి అన్ని చోట్ల పెట్టాడుగా, అందున్నట్టు పెట్టేయడమే. ఈ 150 అంటే మళ్ళీ లేనిపోయింది. ఒకటి ముందు వెళ్తాడు, ఒకటి వెనక్కి వెళ్తాడు, అది చాలా తప్పు. మొత్తం ఒకటే పెట్టేయాలి, ఏ గోళ ఉండదు. 4 రోజుల్లో అన్న క్యాంటీన్లు పెట్టడం వల్ల ఉపయోగం అంటారా, మంచిదేనా? మంచిదయ్యా. పేదవాడు ఒక 5 రూపాయలకి అన్నం తింటే చాలా గొప్ప విషయం. మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం పెట్టాలని. సోమరిపోతులు అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు కొంతమంది. లేదు సోమరిపోతులు అంటే ఎవడో తాగి తిరిగేవాడు, ఇక ఆడి సోమరిపోతే ఒక ఏముంది. ఇప్పుడు కూలి చేసుకోలేడు, పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు. 5 రూపాయలకి అన్నం తింటాడంటే దేవుడు కృపే కదా. అది బాబు గారు మంచి పని చేశాడయ్యా, మంచిది. దీనివల్ల ఉపయోగం లేదు, బాగా డబ్బులు నొక్కేస్తున్నారు, అందుకని 5 సంవత్సరాలు గతంలో తీసేశారు కదా. అది దుర్మార్గులు చేసిన పని. అది ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఇది పథకం మంచి పథకం. అది ఈ పథకం మీద కూడా మరి విమర్శలు వస్తున్నాయి. ఇటు దేనికి ఉపయోగం ఈ పథకం? ఇలా 5 రూపాయలు భోజనం పెట్టడం వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు, పనులకి వెళ్ళని వాళ్ళు అలా వచ్చేసి అక్కడ తినేస్తారు. నిజమైన వాళ్ళకి పేదలకు అందదో, కొంతమంది పార్టీ కార్యకర్తలకి అందులో 5 రూపాయలకి భోజనం చేస్తారని కొంత విమర్శ కూడా ఉందిగా. గిట్లో వాళ్ళు చెప్పే పనులు అయ్యాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి. గిట్లో వాళ్ళు ఆ మాటలు చెప్తారు. పేదవాడు అన్నం తింటున్నాడు 2 పూట్ల, 5 రూపాయలకి ఎవడు అన్నం పెడుతున్నాడయా? 100 రూపాయలు హోటల్కి వెళ్తే భోజనం, ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. ఏంటి 5 రూపాయలు తీసుకెళ్తే భోజనం పెడుతున్నారంటే కడుపు నిండా, అది గొప్ప విషయం కదా. పేదవాడి కోసం మంచి పని అది. ఇంకా ఎక్కువ పెంచాలా అన్న క్యాంటీన్ని? అన్న క్యాంటీన్లు పోయినసారి వచ్చినప్పుడు సరైన భోజనాలు బాగాలేదు అది అని అన్నారు.
ఇప్పుడన్నా కొంచెం నాణ్యంగా పెడితే కొంచెం కడుపు నిండా తింటాడు పేదవాడు. అది నిజమైన పేదలకు భోజనం అందిద్దా అన్న క్యాంటీన్ వల్ల? గ్యారెంటీగా అందిద్ది. గ్యారెంటీగా తిన్నారు అట్లా తిని ప్రభుత్వాన్ని చూసి ఓట్లు వేసారు. డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. 5 రూపాయలకు భోజనం పెడతాం ఏంటి, కష్టపడి పని చేసుకునే వాళ్ళు కొనుక్కుని తినగలరు కదా అంటున్నారు కొంతమంది. బాబు గారు గుర్తించి ఆ పని చేశాడు పేదవాడికి. అది ఇప్పుడు మేము ఉన్నాము, ఏదో కిరాయికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళి అన్నం తినలేక హోటల్కి వెళ్తుంటే 100 రూపాయలు. ఈ 100-200 తోలి 100 రూపాయలు హోటల్లో భోజనం చేస్తే ఏముంది, మేము 5 రూపాయలు ఇచ్చి అన్నం తింటాం. అది తొందరలో పెట్టబోతూ ఉన్నారు. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఉపయోగమేనా? మంచిదే, ఉపయోగమే. రిక్షా వాళ్ళు ఇందుడు మరి వీళ్ళందరికీ కావాలి కదా. అదే హోటల్ 60-70 భోజనం, ఏందో 5 రూపాయలు ఉపయోగమే. నేను కాదనేది ఎవరు? కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా తక్కువ రేటుగా భోజనం ఇవ్వడం వల్ల సోమరపోతులు అవుతారు అంటున్నారు కదా. ఎవరే బాబు సోమరపోత అయ్యేది ఎవరు? ఎవరు సోమరపోత అయ్యేది ఎవరు? ఈ సోమరపోత అవుతాడా అండి? అది అపోహే తప్ప ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగం. ఎక్కువ మందికి పెట్టరు భోజనం, కేవలం 100 నుంచి 150 మందికే పెడతారు. మిగతా వాళ్ళు ఏమైపోతారు మరి? వాళ్ళకి ఇస్తున్నారు. ఆ 100-150 కూడా పార్టీ వాళ్ళే ఉంటారు, సామాన్య పేదలో ప్రజలు ఉండరు అని అంటున్నారు కొంతమంది. అలా ఏముండదు అంటే నేను వెళ్ళలేదు ఎప్పుడు. 100-150 ఏమి ఉండదు. ఏనా వెళ్ళేవారు 100 మందికి ఎత్తారా? అదే వచ్చినట్టు వేస్తూనే ఉంటారు వాళ్ళు. మంచి భోజనం పెడతారు 5 రూపాయలకి. బాగుంటుంది అంటున్నాడు. వెళ్ళాను, నేను తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాలి. 5 సంవత్సరాల నుంచి లేదు ఆ పథకం, ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. మంచి నిర్ణయమేనా చంద్రబాబు గారు తీసుకున్నది? మంచిదే ఉపయోగమేనా? ఉపయోగం. ఎట్లాంటి పేదలు తింటున్నారు, రిక్షా వాళ్ళకి, వీళ్ళకి, మార్కెట్లో పనిచేసే వాళ్ళకి ఉపయోగం కదా. అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? చాలా మంచిదండి. ఆకలితో బాధపడే వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా ఉపయోగం. చాలా మంచిది. అసలు మూసేయడం అనేది బాధాకరం. ఇప్పటికే అప్పులతో ఉన్నాము, మళ్ళీ ఎంత కోట్లు ఖర్చు పెట్టి 5 రూపాయలకి భోజనం ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? మళ్ళీ లాస్ పడిపోతాం అని కొంతమంది విమర్శిస్తున్నారు. పేదవాడికి అన్నం పెట్టడం లాస్ అంటే ఇక దానికి ఎవరు అనరండి అలాంటి మాట. సరే, ఆలోచించే వాళ్ళు ఎవరో మాట్లాడరు. ప్రభుత్వాలు సమాజం ఏంటి, సేవా దృక్పథం మెయిన్ కదా. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎన్ని సంస్థలు నడుతున్నాయంటే అవి ఏంటంటే మెరుగైన సేవలు పేద ప్రజలకి అందుబాటులో ఉండడం కోసమే. లాభాపేక్ష అనేది ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్కి ఉండకూడదు. సర్వీస్ మెయిన్, ఓరియంటెడ్ మెయిన్ సర్వీస్. పేదవాడు అన్నం, నిజమైన పేదలకి అన్న క్యాంటీన్ ద్వారా అన్నం అందే అవకాశం ఉందా 5 రూపాయలకి? ఉందండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు తిన్నాయండి. మరి బాగా డబ్బున్న వాళ్ళు కోరి పెడుతున్నది రారండి వాళ్ళు. బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపులే తింటారు. అసలు ఆశ్రయం లేని వాళ్ళు ఎక్కువ మంది అండి. మెయిన్ ఆశ్రయం లేని వాళ్ళు బాగా రోజువారీ పని చేసుకునే వాళ్ళు, కష్టపడే వాళ్ళు పేదరికం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి అన్నం కడుపు తినడానికి ఆలోచిస్తారు. డబ్బులు లేవని చెప్పి ఏదో అర్ధాకలతో కడుపు నింపుకునే ప్రజలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా మంచిగానే ఉండేది. అలాంటి పథకాలు ఏ గవర్నమెంట్ పెట్టినా, ఏ నాయకుడు పెట్టినా అది వాళ్ళ ప్రజల్లోనూ వాళ్ళు గొప్పగా రాణిస్తారు. తర్వాత దైవికంగా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. గత ప్రభుత్వం వాళ్ళు అన్న క్యాంటీన్ల ద్వారా కోట్ల రూపాయల ధనం పక్కదారి వెళ్ళిపోతుంది, చాలామంది నొక్కేస్తున్నారని ఆపేసింది కదా ఈ పథకాన్ని. అది ఆపేశారంటే అది మరి మనం అది ఏం మాట్లాడతామండి, మంచిని చెప్పుకుంటాం అంతే.